ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక కోటి నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. సంజీవనికి వ్యాధియా. స్వామికి అనారోగ్యమన్నా నమ్ముట కష్టము, సర్వరోగ నివారిణి అయిన సంజీవని మునికికి జబ్బా. 1974 సంవత్సరం అక్టోబర్ నెల, నవరాత్రి ప్రారంభకాలం. మహాయజ్ఞము, ఉపన్యాసములు, లలిత కళా ప్రదర్శనముల, రోజు స్వామి దివ్యోపన్యాసములు అంటూ స్వామికి మొత్తం మీద టైట్ షెడ్యూల్. ఇది అమెరికన్ పద్ధతి, క్వీన్సీ ఇంగ్లీష్లో టైట్ షెడ్యూల్. డాక్టర్ సిజి పటేల్ గారిని పిలిచి తమ బ్లడ్ ప్రెషర్ని పరీక్షించమన్నారు స్వామి. పరీక్షించిన డాక్టర్ గారు జడుసుకున్నారు. సిస్టాలిక్ ప్రెషర్ అనబడు సంఖ్య 250 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా నుండినది. డయాస్టాలిన్ ప్రెషరు అనబడు క్రింది సంఖ్య 110 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా నుండినది. ఇతరులెవరికైనా అంత ఒత్తిడి ఉండినచో ఛాతీ పైన ఏనుగులెక్కి చిందులు వేయుచున్నట్లు ఫీల్ అయి పక్క మీద నుండి లేవలేక పడి ఉండేవారు. కానీ స్వామి దైవము కదా మరి, మాటలాడుతూ చకచకా నడుచుచు ఆదేశములను నొసగుచు మామూలు కన్నా ఎక్కువ బాధ్యతలను తలకెత్తుకొనుచు వారిని ఎప్పటి వలె ఎంతో చాకచక్యంతో నిర్వహించుచుండిరి. స్థూల దృష్టికి ఆరోగ్యవంతుల వల్లే అగుపించిరి. కానీ డాక్టర్ పటేల్ స్వామి యొక్క బీపీని పరీక్షించిన వారగుటచే దీనినిలాగే వదిలివేసినచో ఎంతో హాని కలుగునని తలచి చికిత్స గురించి స్వామి చెవిన వేసిరి. స్వామి షరామామూలే, వినిపించుకునే లేదు. పోని స్వామి ఊరుకున్నారా? పటేల్ గారిని ఆయన జోలికి వదిలివేశారా? ఊహు. మరుసటి దినము మరలా డాక్టర్ పటేల్ని తమ బీపీని చూడమన్నారు. మరలా అది మొదటి రోజు వల్లనే ఎంతో అధికముగా నుండినది. స్వామి యొక్క దైవత్వమును ఎరిగిన వారైనను ఎంతైనా మనుష్యకాయమే కదా, ఇంతటి కాకాను భరించగలదా అని భీతి చెందిన డాక్టరు చికిత్సకు ఒప్పుకొనమని స్వామిని బ్రతిమాలేరు. ముందు అన్ని టెస్టులు చేయమన్నారు స్వామి. ఈ మాత్రానికైనా స్వామి ఒప్పుకున్నారని డాక్టర్ పటేల్ గారు వెంటనే ఆదరాబదరా అన్ని టెస్టులు చేశారు స్వామికి. టెస్టుల రిజల్ట్ రక్తపోటు చాలా అధికంగా ఉన్నట్లు సూచించుచున్నవని స్వామికి రిపోర్టు చేశారు డాక్టర్ గారు. స్వామి జవాబు చిత్రాతి చిత్రంగా నుండినది. సరే, టెస్ట్ చేస్తూ పో, ఎగ్జామ్ చేస్తూ ఉండు, కానీ మందులు మాత్రలు ఇవ్వకు అన్నారు. ఇంత ఎక్కువ ప్రెషర్ ఉన్నను స్వామిపై ట్రీట్మెంట్ తీసుకోమని ప్రెషర్ ఎవరు తేగలరు? తలరాత అనుకున్నారు డాక్టర్ గారు. పరీక్ష చేసి దిగులు పడడం తప్ప ఆయనకు వేరు మార్గం లేదాయే. ఒక మందో మాకో ఏది ఇవ్వలేకున్నారే స్వామికి. అసలు పరీక్షలే చేయకుండా ఉంటే బాగుండేదేమో. స్వామి ఆరోగ్యంగానున్నట్లు భ్రాంతిలో ఉండి ఉండవచ్చును కదా. రోగమును కలిగియుంటూ ఆ రోగి వలె రోగము లేని వారి వలె అగుపించుట కొరకో, లేక తమ శరీర బాధను చూసి డాక్టర్ గారు తదితర సన్నిహిత భక్తులు బాధపడినందువలన వారి కర్మ పరిపాకము కొంత తరుగుననియో స్వామి యొక్క ఈ లీలా వినోదము. డాక్టర్ గారి రిపోర్టు ఒక వాల్యూమ్గా పెరిగినది. స్వామి కూడా నవరాత్రి హడావిడంతా సునాయాసముగా భరించి తమ కర్తవ్యాలను అరమరిక లేక నెరవేర్చారు. దుర్గామాత రక్తబీజుడను ధనుజుని నవరాత్రి పర్వదినములో దునిమెను. ఆ రాక్షసునిది సార్థకనామధేయము. అతని రుధిర బిందువులు పడిన చోట మరిన్ని రక్తబీజులు పుట్టుకొచ్చేవారట. దుర్గాభవాని తన జిహ్వతో ఆ రక్తబిందువులు నేలనంటకుండా చేసి అతనిని సమూలముగా నాశనము చేసి వేసెనట. అభినవ దుర్గా సాయిభవాని బ్లడ్ ప్రెషర్తో పోరాటము సలుపుచుండెను. కానీ రక్తబీజుని దునిమినట్లే రక్తపోటు నేలను ఆ తల్లి నాశనం చేయలేదు. దానిని గెలవకుండా మిన్నకుండినది సాయి భవాని. దినములు గడిచి వారములైనవి. దీపావళి, శ్రీవారి జన్మదినోత్సవము, సాయి సంస్థల కాన్ఫరెన్సులు అవన్నీ కూడా ఎట్టి లోటుపాట్లు లేక సజావుగా జరిగిపోయినవి. కానీ వాటితో పాటు రక్తపోటు కూడా ఏ అడ్డు ఆపు లేక అలాగే ఎక్కువగా ఉంటూ ఆ జబ్బు శ్రీవారిలో వ్రేళ్లు పాతుకొని పోయినట్లు నిలిచిపోయిందన్న సంగతి ఎవరికీ తెలియదు. శ్రీవారున్న పరిస్థితిలో సామాన్య వ్యక్తులున్నచో నేల కొరిగిపోయి లేవలేని స్థితిలో ఉండియుందురు. కానీ శ్రీవారు తామున్న పరిస్థితిలోనే ఒకనాడు బుక్కపట్టణం పోయి అచ్చట సభలో శ్రోతలు హర్షధ్వనులు చేయుచుండగా
వారి జయజయధ్వానముల నడుమ తమ దివ్య ప్రసంగమును అనుగ్రహించి పుట్టపర్తికి తిరిగి వచ్చిరి. తమ పవిత్ర జన్మదినోత్సవమైన తర్వాత శ్రీవారు సాధారణముగా పుట్టపర్తిని వీడి వేరు పట్టణములకు పోవుట రివాజు. అదే విధముగా నవంబర్ 27వ తేదీ నాడు భక్త బృందముతో బృందావనం వెళ్లారు స్వామి. మార్గమధ్యమున భక్తులకు తదితరులకు సుస్వాదమైన తినుబండారములను స్వామి సృష్టించి అనుగ్రహించారు. పిదప కారు సీటు మీద ఆయాసముతో తలవాల్చి పడుకున్నారు శ్రీవారు. శ్రీవారి పరిస్థితి మరింత దిగజారినదని సన్నిహితులు గుర్తించి బగిచారు. పక్కన కూర్చునిన్న డాక్టర్ పటేల్ భుజము పైన తమ విస్తారమైన కేశభారము నాంచి స్వామి పడుకున్నప్పుడు ఆ విచారము పటేల్ గారిలో దుర్భరమైన మనోవేదముగా మారినది. తమతో వెనుక సీటులో కూర్చునిన్న డాక్టర్ భగవంతం గారిని ముందు సీటుకు పొమ్మని సైగ చేసి శ్రీవారి సీటు పైన ముడుచుకుని పడుకున్నప్పుడు ఆ వేదన కాస్త భీతిగా మారినది. భయపడవలదని వారితో ధైర్యవచనములు పలుకు స్థితిలో లేరు శ్రీవారు. డాక్టర్ పటేల్ గుండెలు దిగజారగా శ్రీవారి పరిస్థితిని చూసి ఏమీ చెప్పలేక దిగుళ్ళు పడుతూ ప్రయాణం చేశారు. శ్మశాన నిశ్శబ్దమని ఆ మౌనమును వర్ణించుట ఉచితము కాదు, కానీ ఎవరి నోట మాట లేదన్నది నిజం. కారు బెంగళూరు వైపు పరిగిడినది. నిత్య చైతన్య స్వరూపులు భగవాన్ అచేతనముగా పడుకొని ఉన్నారు. సంధ్య చీకట్లు ముసురుకొని వచ్చినవి. భక్తుల హృదయములలోనూ చీకట్లు. సమీపించుచున్న నంది హిల్స్ వారికి మూర్తిభవించిన మరణదేవత వలె అగుపించినది. చిక్బలాపూర్ను కారు సమీపించినది. అరుణాంబర దారిలో వింత కదలిక. శ్రీవారు లేచి కూర్చున్నారు. సరసమైన సరళమైన సంభాషణ చేయదొడిగిరి. తమ కారును అనుసరించి వచ్చుచున్న కార్లలో భక్తురాండ్రు తమ పరిస్థితిని తలచి చాలా దిగులు పడుతున్నారని స్వామి చెప్పిరి. తమ కారు నాపిరి. అనుసరించుచున్న కార్లు ఆగినవి. స్వామి ఒక్కో కారు వద్దకు వెళ్లి లోన కూర్చున్న వారితో జోకులు వేసిరి. కొన్ని దివ్య సత్యములను సెలవిచ్చిరి. పిచ్చివారా, స్వామి అప్పుడే టపా కట్టివేశారనుకున్నారా? అదంతా సాగదు. ఇంకా 47 ఏండ్లు ఈ శరీరాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీరొకటి తెలుసుకోవాలి. స్వామి అచేతనముగా మైకముతో పడుకున్నా ప్రజ్ఞను కోల్పోను. స్వామికే చైతన్యము అనుభూతి లేకుండా పోతే ఇక లోకము గతి ఏమి కాను అని గట్టిగా పలికారు. ఇప్పుడు కూడా నా చేయి మొద్దుబారియే ఉన్నది. శరీరమంతా మొద్దుబారిన స్వామికి సృహ మాత్రం తప్పనే తప్పదు అని అన్నారు స్వామివారు. తమతో తెచ్చిన జాయింట్ సైజు టిఫిన్ క్యారియర్లను తెరిపించి అందున్న తినుబండారములను అందరికీ పంచి వారి కడుపులతో పాటు మనసులను నింపారు ప్రభువు. బృందావనం చేరేటప్పటికి స్వామిలో రోగచిహ్నములు మచ్చుకైనా లేవు. కానీ మరుసటి దినము మరలా స్వామికి చేతులతో పాటు శరీరం అంతా మొద్దుబారినది. మొదటి రోజు దారిలో స్వామి పలికిన పలుకులు ధైర్యవచనములు టానిక్ వలె భక్తులపై పని చేయటం వలన సన్నిహిత భక్తులంతా బెంగ పెట్టుకోలేదు. వారి నమ్మకము వమ్ము కాలేదు. మరుసటి రోజు అనగా బెంగళూరు చేరిన 3వ దినము మొద్దుబారిన స్వామి శరీరము జీవ చైతన్యంతో నిండి ఉండినది. తర్వాత 1 నెల రోజుల వరకు స్వామికి బీపీ అధికముగానే ఉండినది. మొత్తము 3 నెలలు ఆ దేవదేవుని శరీరము నా బీపీ ఆవరించియే ఉండనది. 1974 సంవత్సరం అంతములో స్వామి దానికి గుడ్ బై కొట్టేశారు. ఇంత బాధ ఎవరిదో, స్వామి ఎవరి కర్మ సంచయముని ఈ విధముగా బాధపడి తగ్గించారో ఎవరికెరుక. మనకు 100 జ్వరం వస్తే మనము లేవలేము, నడవలేము, ఇంత ఏలా మాటలాడనలేము. కానీ స్వామి, అందుకే శ్రీవారు స్వామి, మనమే స్వామి స్వామే. 1973 సంవత్సరం సమ్మర్ కోర్సు సందర్భమున స్వామికి చాలా రోజులు తెరిపి అన్నది లేకుండా 105 డిగ్రీల జ్వరం పీడించినది. ఇందులో వింత ఏమిటంటే ఇటువంటి హడావుడైన సందర్భంలోనే అందరూ ఆహుతులతో పాటు ఇట్టి వ్యాధులను బాధలను స్వామి ఆహ్వానిస్తుంటారేమో అనిపిస్తుంది. కానీ స్వామి యొక్క ఉత్సాహమును చైతన్యమును చూసిన సమ్మర్ కోర్సు విద్యార్థులకు శిక్షకులకు స్వామికి అంత జ్వరం ఉండినదని ఇసుమంతైనను అనుమానం కలగలేదు. చికిత్స అంటూ ఏదీ లేకనే స్వామి జ్వరమును తగ్గించుకున్న వైనము, ఆ జ్వరం పీడించినన్ని రోజులు ఎవరికి తమకసలు జ్వరం ఉన్నట్లు సందేహమే రాకుండా తామే విధముగా ఆర్తుల
ఆర్తుల కోరికలను వ్రతలను తీర్చినారో ఒక సన్నిహిత భక్తుడు మెచ్చుకోలుగా పేర్కొన్నప్పుడు స్వామి ఇటులా సెలవిచ్చిరి. చికిత్స అంటూ చేసుకొనకపోవుట చేతనే వ్యాధి తగ్గినది. నేను చికిత్స చేసుకొని ఉన్నచో ఆహా స్వామి నన్ను ఖాతరు చేస్తున్నారని జ్వరమునకు ఉత్సాహం కలిగి నా తలపైన బైఠాయించి ఉండిపోయేది అనేవారు అన్నారంట ఈ విధంగా స్వామివారు. 1974లో స్వామికి పక్షవాతం వచ్చిందని గత అధ్యాయములో పేర్కొన్నాము. ఇది బహుశా ఆ మాయాయోగి మంత్రశక్తుల ప్రభావం వలననియో ఈ విధంగా చేసి ఉండవచ్చునని కొందరి ఊహాగానం. ఇట్టి ఊహకు తగిన ఆధారం కూడాను ఉన్నది. ఇతర సందర్భములో ఉదాహరణంగా 1963 గురు పౌర్ణమి సమయమున భక్తులందరూ అచ్చరు ఉండినట్లు స్వామి తీవ్రమైన పక్షపాతం నుండి తమను నయం చేసుకున్నప్పుడు కూడాను స్వామి భక్తుల బాధలను తాము వలచి అందుకొని వ్యాధిగ్రస్తులగుచున్నారనియో వారి కర్మల భారమును ముక్కొమ్మడిగా అధికపరిచి వారి కష్టమును తాము అందుకొని భరించి ఏకదం వారికి కర్మ నివారణ కలుగు చేసిన వెనువెంటనే తాము అనుభవించుచున్న వ్యాధి తమను తొలగిపోనని స్వయాన సెలవిచ్చి ఉన్నారు. భక్తుల కర్మ పరిపాకము తప్పించి తాము అనుభవించే వ్యాధులకు వేరు కారణం ఎజ్జీవు లేదని అంటున్నారు స్వామి. కానీ ఈ 1974 సంవత్సరంలో తాము అనుభవించిన పక్షపాతమునకు కారణం తమకు సమర్పించబడిన విషాహారమేనని స్వామి ఖచ్చితంగా చెప్పినారు. అందువలననే కొందరు భక్తులు తొలుత స్వామి రచయిత చెప్పిన రీతిగా ఊహాగానం చేశారు. కానీ ఇది కూడా సరి కాదు. అమృత చైతన్య స్వరూపిణి అయిన సాయి పరాశక్తిని మామూలు విషము ఏమీ చేయలేదు. కావున గరళకంఠుడే విధముగా హాలాహలమును తమ కంఠమున బంధించి లోకరక్షణ చేసెను. అదే విధముగా స్వామియు చేసి ఉన్నారనుటయే సబబు. స్థూల దృష్టికి యేసుప్రభువు శిలువ వేయబడి మరణించినట్లు గోచరించినను తమ ప్రాణత్యాగము ద్వారా ఈ లోకములోని పాపులందరి పాపభారమును తీర్చనని మనము నమ్ముచున్నాము కదా. విషప్రయోగం చేసినది ఆ క్షుద్ర శక్తి పాసుకుడైన కపటయోగి కాదని స్వామి వాక్కుమూలముగా స్పష్టమగుచున్నది. సర్వము తెలిసిన నేను విషాహారమును తెలిసియు భుజించుటకు కారణము అది విషమని తెలియుటయే కాక ఆ విషప్రయోగమును చేసినదెవరు వారి విధముగా చేయుటకు కారణమేమిటో కూడా తెలిసియుండుట చేతనేనన్నమాట. బాబా నిజముగా దేవుడే అయితే ఈ విషమును తిన్న తర్వాత కూడా ఆయన బ్రతికి ఉండగలగాలి అని ఆ వ్యక్తి సవాలు చేస్తూ ఈ విషప్రయోగమును చేశారు. నేను కూడా అలాగా బంగారు, నీకు నేనా విధముగా చేసి చూపితేనే నాలో నమ్మకం కలుగుతుంది అంటే అలాగే చేసి చూపిస్తాను అని ఆయన సవాలును మనస్ఫూర్తిగా అంగీకరించాను అని మన బంగారు పత్తి బాబా వివరించారు. కావున బాబాను సాక్షాత్ దైవమును గుర్తించుట కొరకే ఒక వ్యక్తి చేసిన విష పరీక్ష ఇది. శ్రీవారు దైవమే కాకున్నట్లయితే తాను చేసే పరీక్ష వలన మరణించే అవకాశం ఉన్నదని ముందు వెనుకలు ఆలోచించకుండా ఆ వ్యక్తి చేసిన మొండి పరీక్ష ఇది. మూర్ఖత్వంలో కూడిన పిచ్చి పరీక్ష ఇది అని మనకు స్పష్టమగుచున్నది. కానీ ఈ యోగి స్వామి యొక్క దివ్యత్వము నిరూపితం కావాలనని కోరలేదు. స్వామిని ఆజన్మ శత్రువుగా భావించుచున్న వ్యక్తి ఆయన నిజముగా పరీక్ష చేసి ఉన్నచో ఆయన స్వామిని పరీక్ష తర్వాత గౌరవముగా పూజించి ఉండవలను కదా. కానీ నేటి వరకు అంటే స్వామికి ఆయన ఏ విధమైన హానిని కలిగించకపోయినను ఆయన స్వామికి వ్యతిరేకముగానే ప్రచారం చేయుచున్నారు. సరే, మరెవరైనా స్వామిని నిజముగానే పరీక్షించి తదుపరి స్వామిని దైవస్వరూపముగా గుర్తించి పూజించుటకు ప్రారంభించినారా అని అడిగినచో మనం ఇదిమిత్తముగా సమాధానం చెప్పవలను. ఈ విధముగా కూడా చెప్పలేము. ఏలననా ఎందరో స్వామి యొక్క దివ్యత్వమును గుర్తించి పూజించుదొడిగి ఉండవచ్చును. వీరు వారిని పేర్కొనలేము. అంచనాకు మించిన సంఖ్య ఇది. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.